హలో ఫ్రెండ్స్, లలిత కృష్ణ కిచెన్స్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం అరటి బొందుతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. అలాగే అరటి బొందుతో మజ్జిగ తిరగమాత ఎలా తయారు చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, అరటి బొంద కూర కోసం నేను తీసుకున్నాను అరటి బొంద అండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ముందు మనము దీని పై తొక్కను తీసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా దీని పై తొక్కంతా ఒలిచి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం దీన్ని ఫస్ట్ ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సైడ్ ఉన్న పీచునంతా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు నల్లగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి స్లైసెస్ లాగా. ఈ విధంగా 2 లేదా 3 స్లైసెస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను వెంటనే వాటర్లో వేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న అరటి బొంద ముక్కలన్నింటినీ కూడా నేను కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. చూసారు కదండి, 5 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి. మనం వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా, ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకును కూడా ఇందులో వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న అరటి బొందును ఇందులో వేస్తున్నానండి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. దీంతో మీకు ఇంకో రెసిపీ చూపిస్తానండి. మనకు కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మీరు కారం వేసేదానికి ముందుగా కొంచెం తీసుకొని దీన్ని పెరుగులో వేసేసుకోండి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పెరుగు రెసిపీని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మన రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పొడి కూడా వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. మీ దగ్గర ఏ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మనకి ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టే. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు.